దిస్ ఇస్ కవిత కుసుమ ఫ్రమ్ రికార్డ్ మిల్లెట్. ఈ రోజు మనము అత్యంత పోషక విలువలున్న మన మోకాళ్ళ నొప్పికి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, అన్ని కొన్ని వ్యాధులు ఉన్న వాళ్ళందరికీ కూడా రెడ్ రైస్ అంటారు, నవారా రైస్. ఈ నవారా రైస్ తో దోశ ఎలా చేయడము అనేది ఇవాళ నేర్చుకుందాము. 1 కప్ వచ్చేసి 1 కప్ మినపప్పు తీసుకుంటున్నాం. 2 కప్స్ వచ్చేసి నవారా రైస్ తీసుకుంటున్నాము. నెక్స్ట్ కొంచెం మినపప్పు, శనగపప్పు తీసుకోవాలి. వీటిని 2 టైమ్స్ కడిగేసి నానబెట్టుకోవాలి. మార్నింగ్ ఇవి తీసుకొని నానబెట్టేసుకొని ఈవినింగ్ అవర్స్ సేమ్ దోశ ఎలా చేసుకుంటామో వైట్ పిండితోటి అలాగే ఇలా నానబెట్టేసుకొని 2 టైమ్స్ కడిగేసి పెట్టుకోవాలి. 2 టైమ్స్ నీట్గా కడిగాక మనం నానబెట్టుకుందాము. మనము ఈవినింగ్ వచ్చేసి మిక్సీ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని పెట్టుకున్నాము. ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని మార్నింగ్ వరకు మనము పెట్టేసుకొని దోశ చేసుకోవడానికి మార్నింగ్ పెట్టేసుకున్నాము. నానిన పిండి ఇలా వస్తుంది చూడండి. తెల్లవారేసరికి మనం ఒకసారి దీన్ని మొత్తం కలుపుకుందాము. ఇది మామూలు దోశ లాగానే ఉంటుంది. అయ్యో ఎర్రగా వస్తుందేమో, టేస్ట్ ఉండదేమో అనుకుంటారు. కాదు, చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది. మనం అన్ని వైట్ దోశకి ఎలా వేసుకుంటాం ఉల్లిపాయలు, దీన్ని కూడా అలాగే వేసేసుకొని మీ నెయ్యి కావాల్సిన నెయ్యి, నూనె కావాల్సిన నూనె వేసుకోవచ్చు. రెడీ అయిపోయింది, చూద్దాము. ఓకే, నవారా రైస్తో దోశ అయిపోయిందండి. మనం ఇప్పుడు ఇది గుమ్మడి గింజలతో తయారు చేసిన చట్నీ, కొంచెం నువ్వులు పల్లీలు వేసేసుకొని నార్మల్గా పల్లీ చట్నీ ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలి. ఇది లాస్ట్ వీడియోలో నేను గుమ్మడి గింజల కారం చేశాను కదా, దాన్ని కూడా కొంచెం దోశలో మనం టేస్ట్ చూద్దామని ఇక్కడ వేసుకున్నాను. మీరు కూడా రెడీ చేసుకోండి, అలానే చేయండి. కొంచెం టేస్ట్ చూద్దాము ఇప్పుడు. చాలా బాగుంది చూడండి, ఇలా వస్తుంది. చాలా టేస్ట్ ఉంటుంది. ఈ గుమ్మడి గింజలు తినడం వల్ల మనకు మోకాళ్ళ నొప్పులు ఉండవు. గుజ్జు తయారవుతుందట, నవారా రైస్ తినడం వల్ల గుజ్జు తయారవుతుంది. డయాబెటీస్ పేషెంట్స్కి అయితే చాలా బాగుంటుంది. రైస్ తినకుండా ఆఫ్టర్నూన్ కూడా ఈ రైస్ తినడం వల్ల ఇబ్బంది అనిపిస్తుంది, చాలా లావుగా ఉంటుంది, గుడాలు ఉంటుంది. కాబట్టి మీరు దోశ ఒక 2-3 దోశ మధ్యాహ్నం కూడా వేసుకొని తినొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.